ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టుతో పారిశ్రామిక వృద్ధికి ఊతమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. విపత్తు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగానికే ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నిన్న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 24,815 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే 2 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి, విశాఖపట్నం, గజియాబాద్, సీతాపూర్ల మధ్య 3, 4వ రైల్వే లైన్లను ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 2% పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనను 2028 వరకు పొడిగించడం వంటి పలు నిర్ణయాలను తీసుకుంది. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు సుమారు 198 కిలోమీటర్ల మేర 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో చేపట్టనున్న ప్రాజెక్టుల్లో ముఖ్యమైంది. ఈ మార్గం ద్వారా గోదావరి జిల్లాల నుంచి విశాఖపట్నం పోర్టుకు సరుకు రవాణా మరింత వేగవంతమవుతుంది. ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ హబ్బులు అభివృద్ధి చెందే అవకాశముంది. కేంద్ర మంత్రివర్గం రాష్ట్రానికి కేటాయించిన కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టుతో పారిశ్రామిక వృద్ధి, ఓడరేవు ఆధారిత ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి ఊతమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల రైల్వే వంతెనతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గించడంతో ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వివిధ ప్రాంతాలను అనుసంధానించి ప్రయాణికులకు సరుకు రవాణాకు దోహదం చేస్తుందని అన్నారు. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధన దిశగా ఈ ప్రాజెక్టులు మరో ముందడుగుగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని వైకుంఠపురంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజధాని అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదని ఎకనామిక్ సిటీగా ఉండాలని మంత్రి నారాయణ పేర్కొంటూ, మనం ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో అక్కడ ఊరినే అధికార భవనాలు కట్టడం కాదు, ఇది ఒక ఎకనామిక్ సిటీ కావాలి. అంటే ఇక్కడ జరిగే యాక్టివిటీస్ వల్ల రాష్ట్రానికి ఇన్కమ్ రావాలి. ఆ వచ్చిన ఇన్కమ్ మళ్ళీ ప్రజలకి అటు సంక్షేమం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు పెట్టచ్చు. ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. అయితే ఎంత తొందరలో ల్యాండ్ పూలింగ్ ఇస్తే నేను వీలైనంత తొందరలో లేఅవుట్ చేసి మీకు ప్లాట్లు ఇచ్చి ఫస్ట్ 2 లేన్ రోడ్స్, ఎలక్ట్రికల్స్ కనెక్షన్స్ ఇస్తాను సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్రభుత్వం విద్య, వైద్య రంగానికే ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్, అందోలు మండలాల్లో పలు పనులకు ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సుల్తాన్పూర్ వద్ద 168 ఎకరాల్లో 350 కోట్ల రూపాయలతో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో 2వ విడత రైతు భరోసా నిధుల విడుదల రేపు నిర్వహించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హాజరై రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
45.11 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5,663 కోట్ల రూపాయల నిధులను జమ చేయనున్నారని వెల్లడించారు. అదేవిధంగా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా దృశ్య మాధ్యమ సమావేశంలో రైతులతో మాట్లాడతారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విపత్తు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పరిశ్రమల్లో చిన్నపాటి ప్రమాదాలు కూడా జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. అగ్నిమాపక సిబ్బందికి అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లా పల్లేపల్లి గ్రామంలో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పోలవరం, అమరావతి రాజధాని పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం జిల్లా ఎంకే వలస గ్రామంలో 74 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను మంత్రి నిన్న ప్రారంభించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని దాసన్న చెరువు వద్ద నీటి వనరులు పునరుద్దరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ 12 గ్రామాలు గ్రామ మండలంలో 12 గ్రామాలకి ఎన్ఆర్జీఎస్ లో సుమారు 23 కోట్ల రూపాయలు ఇచ్చాం. డ్రైన్స్ ఇవన్నీ చేశాం. అది కాకుండా ఒక 6 కోట్లు పెట్టి బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది. శాసనపల్లి నుంచి పెదరాముల వరకు మనందరికీ కూడా ఎప్పటి నుంచి చిరకాల కోరిక. అదే కాకుండా మీకు R&D రోడ్లు చాలా రిప్లు ఉన్నాయి. ఈ 12 గ్రామాలు తిరిగినప్పుడు బ్రిడ్జ్ కూడా గతరుగుతూ ఉండేది. అలాగే కొత్త రోడ్లు కూడా చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1880117800 టోల్ ఫ్రీ నెంబర్కు, mygov.in వెబ్సైట్కు, అలాగే నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. రాష్ట్రంలో ఈ రోజు, రేపు విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ రోజు, రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 27 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 25 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అన్నారు. అదేవిధంగా తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టుతో పారిశ్రామిక వృద్ధికి ఊతమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. విపత్తు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగానికే ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.